కానీ దేవుడు అంటే నాకు తెలియదు. అయితే ఏం చేసినా మరి అన్ని దేవుళ్ళకు మొక్కిన, ఏ దేవుడు సాయం చేయట్లేదు. ఇంటి నిండా పూజలు, విగ్రహాలు పెట్టిన, బొమ్మలు పెట్టిన, పటాలు పెట్టిన, 24 గంటలు తానాలు చేయటం, భజనలు చేయటం, పూజలు చేయటం. అదేలే అమ్మా, ఏమన్నా తెలుసుకోండి అమ్మా. యేసు ప్రభు మన కోసమే ప్రాణం పెట్టిండమ్మా. ఆయన తప్ప పరలోక రాజ్యం ఊరి ద్వారా లేదమ్మా. ఆయన తెలుసుకోండి, మంచిదమ్మా. యేసు ప్రభుని తెలుసుకోండి. అయ్యా అయ్యా ఇదిగో యేసు ప్రభుని తెలుసుకో అయ్యా. కొబ్బరికాయలు కొట్టి పలారం చేసి మరి ఆవును గడిగి పసుపు పూసి దానికి పూలదండల మెడలో వేసి ఆకాశ దీపం చేపించి దానికి మరి ఆకాశ దీపంలో 360 ఎత్తేసి వెలిగించి ఆవు నెయ్యి పోసి అక్క మరి నాకు యేసు ప్రభు కనపడ్డా అక్క, మా ఇంటికి వచ్చిండు అక్క, నాతో మాట్లాడిండు అక్క. అయ్యా దేవుడి గురించి తెలుసుకోండి అయ్యా. మన కోసమే ప్రాణం పెట్టిండు అయ్యా. ఆయన తెలుసుకుంటే మంచిదయ్యా. అయ్యా దేవుని తెలుసుకోండి అయ్యా, మంచిదయ్యా. అయ్యా దేవుని తెలుసుకోండి అయ్యా. ఉండండి అయ్యా, మీరు లేదు నేను పోలేనయ్యా. నేను ఒక్క కుక్కనయ్యా, నన్ను కొడతారు తిడతారయ్యా. మీరుంటే ఎవరు కొట్టలయ్యా. అయ్యా నాతో రా. అదిగో అయ్యా మెట్లెక్కలేను నాన్న. అందుకని దేవుని తెలుసుకోండి, మంచిది నాన్న. ఏం ద్వారాగానే పరలోక రాజ్యం ఉంది, ఊరి ద్వారా లేదయ్యా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామన ఎలీషా ఏలియా యూట్యూబ్ ఛానల్ మరి వీక్షిస్తూ అందరికి షేర్ చేస్తూ ఈ పరిచర్యను అందరికీ పరిచయం చేస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి ఈ దినం కూడా ఒక అద్భుతమైన సాక్ష్యంతో మీ ముందుకు వచ్చాను. మీరు చూస్తున్నారు కదా, తల్లిగారు ఎంత భారంతో సువార్త ప్రకటిస్తున్నారు, ఎంత వైరాగ్యంతో దేవుని నామాన్ని గణపరుస్తున్నారు. మరి ఎంతమంది దూషించిన, అవమానించిన, తిట్టిన, కొట్టిన అన్నీ పడుకుంటూ ఇంత సువార్త ప్రకటించడానికి గల కారణాలు ఏమిటి? ఆమె ఏ విధంగా మరి ఆ యేసుక్రీస్తు ప్రభువులు వారు నమ్మారు, ఎన్ని పూజలు చేశారు, ఎన్ని గుళ్ళకు తిరిగారు, ఎన్ని గుళ్ళు చుట్టూ తిరిగారు, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళారు. ఇంత ఆమెకు యేసు ప్రభువుని నమ్ముకోవడానికి గల ముఖ్య కారణం ఏమిటి? ఈ సాక్ష్యం ఏంటంటే మహాద్భుతకరంగా ఉంటుంది. నిజంగా ఇది మతోన్మాదులు కూడా వారు మారిపోయే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మరి రాధామనోహర్ దాస్ గారు ఎన్నా కూడా తొందరగా మారిపోతాడు. అంత మంచి సాక్ష్యం ఇది. మరి దీనికి నిజంగా ఆమె చెప్పే ప్రతి విధమైనటువంటి సమాధానం అలా ఉంటుంది. కాబట్టి అందరూ వినండి, మరి ఆత్మీయంగా బలపడండి. బలహీనులైన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. దీని ద్వారా ఈ యొక్క వీడియో అనేకులకు వెళ్ళిపోతుందన్నమాట. తప్పకుండా మన పరిచర్యలను, మన యొక్క ఛానల్ను ఫాలో కండి. మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. అంతేకాదండి, మీ తెలిసి మంచి సాక్ష్యం ఎవరిదైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. తప్పకుండా దేవుని పరిచర్యలో ఆయన రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులు అవుదాం. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అయితే మాది రామంజారం అయితే మరి మేము హిందువులు బాగా పూజలు చేసేవాళ్ళం. బాగా పూజలు చేసుకుంటా మరి మేము ఆ దేవుడు అంటే మాకు తెలియదు, యేసు ప్రభు అంటే అస్సలు మాకు తెలియదు. ఎంతసేపటికి రాములవారి దేవుడు, కృష్ణుడు దేవుడు, అయ్యప్ప దేవుడు, ఎవరో నరసింహస్వామి దేవుడు, వాళ్ళు దేవుడు, వీళ్ళు దేవుడు అని మొక్కేదాన్ని. ఎప్పుడు నాకు 24 గంటలు పూజలు చేసేదాన్ని, 24 గంటలు దేవుళ్ళని మొక్కేదాన్ని.
కానీ ఏ దేవుడు మాట్లాడిన దేవుడు లేడు, ఏ దేవుడు కూడా రక్షించిన దేవుడు లేడు. సరే నేను పెత్తరపతిలో వస్తానని మొక్కున్నా, మరి ఇంకా కాశీ వస్తానని మొక్కున్నా, నరసింహస్వామి సేవ చేపిస్తానని మొక్కున్నా, ఎన్నో మొక్కులు మొక్కున్నా. కానీ ఏ దేవుడు కూడా నాకు సాయం చేయలేదు. నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు, కానీ నాకు ఏమీ లేదు. 5 ఎకరాల పొలం ఉంటే అమ్ముకున్నాం. మరి 5 ఎకరాల పొలం చెంటు భూమి లేకుండా అమ్ముకున్నాం, ఇళ్లతాళం అమ్ముకున్నాం. కానీ ఇంట్లో మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. మరి కుటుంబంలో ఏమీ మాకు మంచిగా లేదు. సరే ఆ దేవుడి కాడికి పోతే మంచిదేమో, ఈ దేవుడి కాడికి పోతే మంచిదేమో, మరి అంతరాలు కట్టించుకుంటే మంచిదేమో, ఏదో ఏదో అన్నీ చేస్తూ ఉండ. కానీ ఏది చేసినా కూడా ఏమీ ఫలితం అనిపించలేదు. సరే అక్కడికి ఎంతోమంది చెబుతున్నారు యేసు ప్రభుని నమ్ముకోమ్మా మంచిది అని. అంటే ఆయనే దేవుడా, ఆయనకు తప్ప దేవుడు లేడు అడిగిందా అని నేను. దేవుడు అంటే నాకు తెలియదు. అయితే ఏం చేసినా మరి అన్ని దేవుళ్ళకు మొక్కిన, ఏ దేవుడు సాయం చేయట్లేదు. ఇంటి నిండా పూజలు, విగ్రహాలు పెట్టినా, బొమ్మలు పెట్టినా, పటాలు పెట్టినా, 24 గంటలు తానాలు చేయటం, భజనలు చేయటం, పూజలు చేయటం చేస్తున్నా. కానీ ఏమి నాకు సంతోషం లేదు, సమాధానం లేదు. ఎందుకు నేను ఎంత పూజలు చేస్తున్నా, ఏ దేవుడు నన్ను రక్షించడం లేదు ఏందని బాగా ఏడుతున్నా. అయితే మాకు బాకీలు అయిపోయినాయి, అన్నీ బాకీలు అయినాయి. 5 ఎకరాలు అమ్మి బాకీలు కట్టినాం. ఆ అత్త మామ చనిపోయారు, మా ఆయనగారు చనిపోయిండు. మరి మాకు ఏమాత్రం మంచిగా లేదు. ఇక ఏమనుకున్నా అంటే ఎందుకు నాకు కూలీ చేత కాదు, చెంటు భూమి లేదు, మరి నాకు ఆరోగ్యం బాగలేదు. రోజు 100 పాములు మీద పడి ఖర్చాయి. 100 పాములు మీద పడి ఖర్చుతుంటే అసలు ఏ దేవుడు పటం తెచ్చి దేవుడేమని మీద పెట్టుకుంటే పటం వల్లే ఉంది, పాములు కరుతూనే ఉన్నాయి. ఆయన నేను బతకటం ఎందుకు, ఇక అనవసరమే, ఆస్తి లేదు, మరి నాకు ఆరోగ్యం లేదు, మరి నేను బతికి ఏం చేస్తాను, నేను చచ్చిపోదామని క్షణం కూడా ఆలోచిస్తున్నా. ఈ ఆలం రేపో చచ్చిపోదాం, ఏ దేవుడు నన్ను రక్షించే దేవుడు లేడు అని ఏడ్చి ఇక నేను చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒకరోజు ఏమనుకున్నంటే, మరి ఎంతోమంది చెబుతున్నారు యేసు ప్రభుని నమ్ముకోమని, కానీ వాళ్ళు ఎవరో పోతారు, మనం సోదరీసి ఎట్లా పోతాం, మనకెందుకు ఆ దేవుడు అనుకుంటున్నా. ఎన్నో మొక్కులు ఉన్నాయి, ఎన్నో దేవుళ్ళని మొక్కున్నా, పుట్టపాలు పోతున్నా, సత్యనారాయణ అని చేస్తున్నా, అసలు ఆంజనేయ పూజ అని చేస్తాను. ఎన్ని నేను చెయ్యని పూజ లేదు, తిరగని గుడి లేదు. అయితే 360 ఒత్తి వేసిన, మరి ఆ ఇత్తర గుమ్మడికాయ ఆకాశ దీపం చేయించిన, మరి నేను తీసుకుపోయి ఒక రాములూరు గుడిలో కట్టిన, మరి 360 ఒత్తి వేసి వెలిగించిన, ఎన్నో చేస్తున్నా. ఎన్ని చేసినా ఏమీ సంతోషం లేదు, సమాధానం లేదు, నాకు ఆరోగ్యం లేదు. ఇంకెందుకు ఇక దేవుడు ఏడా లేడు, ఇక నేను చచ్చిపోవటమే మంచిది అనుకున్నా. అలాంటి స్థితిలో ఒకరోజు అనుకున్నా కదా, అయ్యా నాది ఇంకా మీరు ఏ దేవుడో నాకైతే తెలవదు అయ్యా, ఇంకా ఎవరన్నా ఉన్నారేమో, నేనైతే చచ్చిపోదాం అనుకుంటున్నా అయ్యా, ఇంకెవరన్నా దేవుడు ఉంటే నాతో మాట్లాడయ్యా, నాకు కనపడయ్యా, లేకపోతే నేను చచ్చిపోతా అయ్యా అని ఒకరోజు బాగా ఏడ్చి పడుకున్నా. ఏడ్చి పడుకున్నప్పుడు నా కల్లో 3 పాస్టర్ గారులు కల్లోకి వచ్చారు బైబిల్ పట్టుకొని. 3 పాస్టర్ గారులు వచ్చినప్పుడు అయ్యా మీరు ఎవరయ్యా అంటున్న కల్లో వచ్చి ఒక అయ్యగారు అమ్మా అని పిలిచిండు. ఆ స్వరం ఎంత బాగుందో, నేను ముట్టాకనే ఏం లేదు అసలు. అమ్మా అని చాలా నిమ్మలంగా మెల్లగా పిలిచిండు, అమ్మా అని పిలిచినప్పుడు ఎవరయ్యా మీరు అంటున్న కల్లో అన్నప్పుడు బైబిళ్ళు కనపడ్డాయి, 3 చేతుల్లో బైబిళ్ళు ఉన్నాయి. అప్పుడు నేను అనుకున్నా, అయ్యా యేసు ప్రభు అంటే మీరేనా అయ్యా, నేను ఎప్పుడు చూడలేదు అయ్యా, నన్ను క్షమించయ్యా అని నిదట్లోనే లెగిసి నేను పోయి కాళ్ళు పట్టుకొని యేసు ప్రభు కాళ్ళు పట్టుకొని ఏడుతుంటే యేసు ప్రభు ఏం చేసిండు, నన్ను దేవుడు 2 చేతులు బట్టి లేవదీసి నుంచోబెట్టి అమ్మా ఎందుకు ఏడుతున్నావు అమ్మా అని అడిగిండు. అడిగితే అయ్యా నాకు చెంటు భూమి లేదయ్యా, నాకు ఒక్కడే కొడుకు 3 బిడ్డలయ్యా, మరి నా కొడుకు ఒక జాబు లేదు, మేము ఎట్లా బతకాలయ్యా, నాకు పని చేత కావట్లేదయ్యా, కూలికి పోలేకపోతున్నాయ్యా, నా ఆరోగ్యం బాగలేదయ్యా, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాయ్యా అని ఏడుతున్నా. ఏడ్చినప్పుడు అన్నాడు కదా దేవుడు, నువ్వు ఏడవకమ్మా, నీకు అన్నీ ఇస్తామ్మా, నీకు ఆరోగ్యం ఇస్తా, నువ్వు ఏడవద్దు, నీకు మంచి మార్గం చూపిస్తామ్మా, అమ్మా నీకు ఒక ఉద్యోగం ఇస్తా చెయ్యమ్మా అన్నాడు. అన్నప్పుడు అయ్యా నేను చదువుకోలేదు, నాకు రాయటం కూడా రాదయ్యా అన్న. అయినా పర్వాలేదమ్మా, నేను ఇచ్చిన ఉద్యోగం నువ్వు చెయ్యమ్మా అన్నాడు. చేస్తాయ్యా అన్న అని ఇక అదే నిమిషంలో నేను పుట్టాక సంకక నేను బ్యాగ్ తొలగించుకోలేదు. నేను ఎవరికి దేవుడి గురించి చెప్పడం నాకు తెలియదు, అసలు యేసు ప్రభు గురించే నాకు తెలియదు. అలాంటి స్థితిలో అదే నిమిషంలో
నేను సంకక బ్యాగు తలిగించుకొని ఇల్లు తిరిగి పెద్ద పెద్దోళ్ళ కాడికి పోయి చెబుతున్నా, అక్క చర్చి పోదారా అండి, దేవుడు భూమి ఆకాశాన్ని చేసిన సృష్టికర్త, ఆయన మన కోసమే ప్రాణం పెట్టిండు, అక్క చర్చి పోదాం రాండి పెద్దమ్మ, రాండి పిన్ని, రాండి అన్న, రాండి అక్క అని అందరినీ పిలుస్తున్న కాల్లో. నేను మరి నాకు బ్యాగు సంకన ఉంది, నేను అందరినీ పిలుస్తున్నా, మరి ఇంటింటికి పోయి ప్రార్థన చేస్తున్నా. అట్ట నాకు కళ వచ్చింది. కళ వచ్చేవరికి నాకు ఇక ఒళ్ళు వణుకొచ్చింది. అమ్మో దేవుణ్ణి చూసిన, దేవుడు నాతో మాట్లాడిండు, నేను ఎప్పుడు చూడలేదు యేసు ప్రభుని గురించి, నేను వినలేదు, చెప్పినా కూడా వినేదాన్ని కాదు, ఇంత గొప్ప దేవుడు నా ఇంటికి వచ్చిండు అనుకొని నాకు ఒళ్ళు అంతా గడగడగడ వణుకొచ్చింది. వణుకొచ్చి ఎవరు దేవుడోలే అనుకుంటున్నా, అందరికీ దేవుడు అనుకోవట్లేదు, నా కోసం ప్రాణం పెట్టిండు అనుకోవటం లేదు. మరి మా కుటుంబం కూడా చాలా పెద్ద కుటుంబం. మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవ్వరు మా వంశంలో నమ్ముకున్నోళ్ళు లేరు. మేము కమ్మోరి మనం ఎందుకు పోవాలనుకో నేను కూడా అదే అనుకుంటున్నా. కానీ కులం మతం అని అనుకుంటున్నా, కానీ మరి కమ్మోరికి ఒక దేవుడు, రెడ్డోరికి ఒక దేవుడు ఉండని నాకు తెలియదు. అందరికి ఒక్కడే దేవుడు, సూర్యుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. కానీ నాకు తెలవదు ఆ సంగతి. నాకు తెలవక మనం కమ్మోరి మనం ఎట్టబోతాం చర్చికి అనుకునేదాన్ని. నేను ఎవరు చెప్పినా వినేదాన్ని కాదు. చాలా కష్టాల పాలైన, చాలా బాధలు పడ్డా. తినటానికి అన్నం లేదు, కట్టుకోవటానికి వస్త్రం లేదు. అలాంటి తిథిలో నా దేవుడు నన్ను నా తిథిగతి చూసి, నా పరిస్థితులన్నీ చూసి, దేవుడే పరమ నుంచి భూమికి దిగి వచ్చి నాతో మాట్లాడిండు. ఆ తండ్రి నాతో మాట్లాడి, అమ్మా నువ్వు మంచి మార్గం చూపిస్తామ్మా, నువ్వు ఏడవకమ్మా, నీకు అన్నీ ఇస్తామ్మా అన్నాడు. సరే అయ్యా అన్న. ఇక నాకు ఒళ్ళు గడగడ వణుకొస్తుంది. అమ్మో దేవుడిని చూసిన, దేవుడితో నేను మాట్లాడినా అని నేను ఎంతో సంతోషం, ఆనందం, ఏడుపోతుంది. దేవుడు నాతో మాట్లాడిండని నాకు సంతోషంగా ఉంది. ఆ రకంగా ఎమ్మటే లేచి నేను మోకాళ్ళ మీద పడి ఏడ్చి ప్రార్థన చేసుకున్నా. ప్రభువా ఎంత గొప్ప తండ్రి, నా ఇంటికి వచ్చినవు అయ్యా, నేను దీని రాను అయ్యా, ఎదో రాను అయ్యా, నాకు ఏమీ లేదు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా కొడుకు ఏదన్నా ఒక దారి చూడయ్యా, చెంటు భూమి లేదయ్యా అని ఏడ్చి మోకాళ్ళ మీద పడి అప్పుడు ఏడ్చిన. అప్పుడు దాకా యేసు ప్రభు ఎవరో తెలవదు. కనపడ్డప్పుడు నాకు సంతోషం, ఆనందం అయింది. అప్పుడు నేను ఏడ్చి మా ఊళ్ళో ఒక అక్క ఉంది. ఆ అక్క ప్రత్యేకంగా ఉంటుంది, ఆమె చర్చికి పోద్ది. మరి ఆ అక్కకాడికి పోయి అడిగితే అన్నీ చెప్పుద్దు అనుకొని దేవుడి గురించి నాకు తెలవజేద్దాం అనుకొని ఇక నేను గబా అక్క దగ్గర పొద్దున్నే ఉరికిన. లేవగానే అక్క మరి నాకు యేసు ప్రభు కనపడ్డా, అక్క మా ఇంటికి వచ్చిండు, అక్క నాతో మాట్లాడిండు అక్క అంటే ఆమె అయితే చాలా సంతోషించింది, చాలా ఆనందించింది. అయ్యో అమ్మాయి నాలుగు దేవుడు నిన్ను పట్టుకున్నాడని నన్ను అయితే వాటేసుకొని ముద్దు పెట్టుకొని ఆమె పేరు శాసమ్మ. అయితే ఆ శాసమ్మ గారిని నాతో మాట్లాడి, మరి అమ్మ మరి దేవుడు గొప్పవాడమ్మా, నీతో మాట్లాడినంటే చాలా గొప్ప విషయం అమ్మ అన్నది. అంటే మరి అక్క నాకు ఎన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదంటే, నువ్వే ఇంతమందితో పూజలు చేపిస్తాను, నువ్వు ఏడమారేటట్టుండవు. నేను దగ్గర 30-40 మందితోని నేను పూజలు చేస్తాను బాగా. ఏం పూజలు? కార్తీక తాళం వచ్చిందంటే రేత్రి 3 లేచేదాన్ని, బాగా పూజలు చేసేదాన్ని, సాగర కాలువ దేశపోయేదాన్ని. నా తోటి వాళ్ళందరినీ కూడా 3 నైటు మరి ఆ సాగర కాలువ దేశపోయి 3 సార్లు మునిగి 3 పిరికల మట్టి తెచ్చి కాలువ కట్ట మీద పెట్టి, మరి ఆడ ఒత్తులు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి, ఫలారం చేసి, మరి ఆవును గడిగి పసుపు పూసి దానికి పూలదండల మెడలో వేసి ఆకాశదీపం చేపించి, దానికి మరి ఆకాశదీపంలో 360 ఎత్తేసి వెలిగించి ఆవు నెయ్యి పోసి చాలా ఉసురు చెట్టు కింద పాలు పొంగిచ్చి అందరికి భోజనాలు పెట్టి రేత్రి నిద్రపోయేది కాదు, వాళ్ళందరూ నిద్రపోనిచ్చేది కాదు. నేనే పూజల్లో బాగా మేత్తిని అన్నమాట. ఆ రీతిగా నేను బాగా పూజలు చేసేదాన్ని. అయినా కూడా నాకు ఏ దేవుడు రచించలేదు. అక్క నాకు నీ దేవుళ్ళకి చేసిన కానీ ఏ దేవుడు నన్ను రచించలేదు అక్క. మరి దేవుడు గొప్పవాడు, మరి చెప్పారు కానీ నేను నమ్మట్లేదు, నేను వింటలేదు, నేను చాలా ఇబ్బందులు పాలైనా అక్క. మరి నాకు ఫస్ట్ నుంచి బైబిల్ చదవవా నువ్వు? దేవుడు అసలు ఈ భూమి ఆకాశాన్ని ఎట్ట చేసిండో నాకు బైబిల్ చదవవా అన్న. అంటే ఆమె చదివింది, బైబిల్ చదివి నాకు వినిపించింది. మరి తర్వాత పాట పాడు అక్క అన్న. అంటే చింతించుతున్నాను రా ఓ నరుడా, నిన్ను సృష్టించినందుకిరా, సంతోషం లేదా రా ఓ నరుడా, సంతోషం అందేనురా, నిన్ను చేసి నేను సంతోషం లేదు నాకని అక్క చెప్పినప్పుడు నేను ఆ దేవుణ్ణి చాలా
సంతోషపడ్డా. ఆ బైబిల్ చదువుతుంటేనే నాకు అర్థమైపోయింది. చింతించుతున్నానురా ఓ నరుడా నిన్ను సృష్టించినందుకిరా, సంతోషము లేదాయారా నిన్ను చూసి సంతాపముందేనురా, నేల మట్టితోని నిన్ను నేను నిర్మించి నాలాంటి రూపము నీకు నేను చేసి ఏలుడని చెప్పేనురా ఓ నరుడా ఏలేక గుంచానురా, చింతించుతున్నానురా ఓ నరుడా నిన్ను సృష్టించినందుకిరా, సంతోషము లేదాయారా నిన్ను చూసి సంతాపముందేనురా, ఆహారము కొరకై అన్నీ నీకిచ్చాను, సాయము కొరకై సతిని నీకిచ్చాను, ఆగామైపోయావురా ఓ నరుడా అంతము నీకొచ్చిందిరా, తాగుబోతువు దొంగవు ఎపిశారివైనావు, మోగా బొమ్మల చూసి సాగిల పడతావు, ఆగామైపోయావురా ఓ నరుడా అంతము నీకొచ్చిందిరా, చింతించుతున్నానురా ఓ నరుడా నిన్ను సృష్టించినందుకిరా, సంతోషము లేదాయారా నిన్ను చూసి సంతాపముందేనురా, అడుగో మనకై వేసు అశ్వులర్పించేను, తడవు జయబకురా ఓ నరుడా తయారయ్యిరావయ్యా. అప్పుడు ఆ పాటలో నాకు చాలా అర్థమైంది. ఏనే దేవుడు, తాగుబోతువు దొంగ వ్యభిచారివైనావు, మోగా బొమ్మలు చూసి సాగిల పడతావు, ఆగమైపోయావురా ఓ నరుడా అంతము నీకొచ్చిందిరా. అయితే నేను ఇంతకాలం చేసింది కూడా రాళ్ళకి బొమ్మలకి చెట్లకి పుట్లకే మొక్కిన. అప్పుడు అర్థమైంది నాకు. అప్పుడు అయ్యో దేవుడంటే ఏనా, నా కోసమే ప్రాణం పెట్టిండు, పరమ నుంచి దిగొచ్చిన దేవుడు, నా తిథిగా తిరిగిన ఆ దేవుడు నాతో మాట్లాడిండు అని నేను చాలా సంతోషించి ఆనందించి ఆ రోజు వాక్యం చదివింది అక్క, బైబిల్ చదివి వినిపించింది. ఆ రోజు నాకు ప్రార్థన చేయవా అక్క, మరి నాకు పాట పాడమంటే ఈ పాట పాడింది, మరి నాకు ప్రార్థన చేసింది, బైబిల్ చదివి వినిపించింది. ఇక ఆ రోజు నుంచి ఆ పాటని ఇంటికి వచ్చిన కాడ నుంచి ఇక ఇంటికి వచ్చి నైట్ స్నానం చేసినా పడుకున్నా. ఇక దేవుడు ఆ పాటే పాడుకొని, అయ్యా నన్ను క్షమించయ్యా, ఇంతకాలం నిన్ను తెలుసుకోలేదు నాయన, నీవు అక్కడవే దేవుడు తండ్రి, నీకు తప్ప దేవుడు లేడయ్యా అని అప్పుడు నేను నాకు వచ్చిన మాటలు ప్రార్థన చేసుకొని పడుకున్నా. ఇక తెల్లారిపాటికి నా ఇంట్లో నుంచి పాములు పోతున్నాయి, నీలవరదపోయినట్టే పోతున్నాయి నీళ్ళు, పాములన్నీ బయటకు వెళ్ళిపోయినాయి. సంవత్సరం వెళ్ళిపోయింది నిద్రలేక నాకు. డాక్టర్ కాడికి పోతున్నా, అంతరాలు కట్టించుకున్నా, బాగు చేసుకుంటున్నా, ఏది చేసినా కూడా అంతరాలే ఉంది, బాగు చేసినట్టే ఉంది, పాములు అయితే కరుతూనే ఉన్నాయి. అప్పుడు అక్క అన్నది కదా, ఇట్ట సంగతి అక్క, నన్ను పాములు బీక తింటున్నాయి అక్క, నిద్రలేదు అని అంటే, నువ్వు చేసే బొమ్మలు విగ్రహాలు రాళ్ళు అయ్యే నేను కరిసేది, అవి దేవుళ్ళు కావు, మనం చెబితే మీకు తెలవదు కాబట్టి మీకు కోపం వస్తుంది, అవి దేవుళ్ళు కాదంటే మీరు ఒప్పుకోరు, అయ్యే దేవుళ్ళు అంటారు, మరి దేవుళ్ళు కాదమ్మా, నేను నమ్ముకొని 30 సంవత్సరాలు అయింది, మరి నేను దేవుళ్ళు కాదంటే మీరు నమ్మరు కదా, అందుకనే నేను చెప్పట్లేదు నీకు, నువ్వే భయంకరంగా 25-30 మందితో పూజలు చేపిస్తున్నావు కదా, నీకు చెబితే ఎట్లా నమ్ముతావు అనుకున్నాను నేను, నాకెందుకు చెప్పలేదు అక్క, భూమి ఆకాశాన్ని చేయని సృష్టికర్త ఉన్నాడని ఎందుకు చెప్పలేదంటే, నువ్వు చెప్పితే ఇనే తిథిలో లేవమ్మా అని అక్క చెప్పింది. అప్పటి నుంచి ఇక నేను అక్క, నేను చర్చికి వస్తా అక్క అన్న, రామ్మా అన్నది. ఇక నేను చర్చి పోవటం మొదలుపెట్టిన. ఆ రాత్రి అక్క ప్రార్థన చేసింది, మరి పాట పాడింది, ఆ రోజు బైబిల్ చదివి వినిపించింది, నేను సంతోషంగా నిద్రపోయినా. నా ఇంట్లో నుంచి పాములన్నీ బయటకు వెళ్ళిపోయినాయి, నేను ప్రశాంతంగా నిద్రపోయినా. ఇక నేను ఏం చేస్తానంటే ప్రతిరోజు కూడా అక్క కాడికి నాకు పరిగెత్తుకొని పోవాలని అనిపిస్తుంది. ఇక నా తోటి ఉన్నారు చాలామంది, గుళ్ళల్లో పూజలు చేసి, రాములూరు గుడి, మరి ఆంజనేయ గుడి అని నవెలపోయినా, ఎన్నిసార్లు ఎంటకలు ఇచ్చి వచ్చిన,
నా బోడుగుండు చేయించుకొని వచ్చిన ఆడిపోయినా మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు నేను యేసయ్యను అంగీకరించినో నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నాకెంతో మరి ఆ దయగలిగిన దేవుడు నన్ను ఆదరిస్తాడు. నాకు చాలా మనశ్శాంతిగా ఉంది, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అప్పుడు నేనేం చేసిన అక్క దగ్గరికి పొద్దుగు పరిగెత్తుకొరుకుతున్నా, అసలు ఆగట్లే. స్నానం చేయటం, అక్క కాడికి పోవటం, బైబిల్ వాక్యం వినంది నాకు నిద్ర రావట్లేదు. నేను ఉరికిపోయి అక్క నాకు బైబిల్ చదువు ప్రార్థన చేయి అని ఎంతో సంతోషంగా ఉంది. ఆ పాటలు నన్ను ఎంతో ఆదరించినాయి. ఆ పాటలు వినుకుంటా ప్రార్థన చేసుకుంటా మరి బైబిల్ చదువుతుంటే మొత్తం కూడా నేను అర్థం చేసుకుని ఎక్కడే మాట ఉందో కూడా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా వినేదాన్ని అనమాట. ఆ మాటలన్నీ వినుకుంటా నాకు మంచిగా ఆరోగ్యం మంచిగా ఉంది. ఇక నేను పనికి పోతున్నా, పనికి పోతా ఆదివారం వచ్చిందంటే చర్చికి పోతుంటే అంతలో మా బాబు ఏం చేసిండు, ఇక ఖమ్మంలో టీవీలో వార్తలు చదివేవాడు. అప్పుడు మా బాబు ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి మరి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చి అన్నాడు, కదమ్మా మరి మనకి నేను వార్తలు చదువుతున్నామ్మా టీవీలో, మరి మనకి గవర్నమెంటు ఫ్లాట్ ఇస్తుందంటమ్మా వైరా రోడ్లో, అది వస్తే మనకి ఇప్పుడు ఏమి లేదు కదమ్మా, అది వస్తే 10 లక్షలు అమ్ముద్దమ్మా అన్నాడు. అన్నప్పుడు నేను వత్తదయ్యా, దేవుడు ఇస్తారయ్యా, ఖచ్చితంగా ఇస్తారయ్యా, నీకేం తెలుసు అమ్మా అన్నాడు. ఆయన జీవం కలిగిన దేవుడు అయ్యా, జీవాధిపతి అయ్యా, నాకు తెలవదయ్యా, మన అందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు నాతో మాట్లాడిండు అయ్యా. నేను దరోరు వేసి అక్కడికి పోయి అడిగినయ్యా, ఇట్ట మాట్లాడిన దేవుడు అంటే చర్చికి రానదయ్యా, నేను చర్చికి పోతున్నా, నేను ఇప్పుడు నెల ముంచిపోతున్నాయ్యా, దేవుడు మంచి దేవుడు అయ్యా, మన కోసమే ప్రాణం పెట్టిండయ్యా అని నేను చెప్పినప్పుడు సరే అమ్మ చూద్దాంగా అన్నాడు. చూసినా చూడపోయిన ఇస్తారయ్యా, ఆయన గొప్ప దేవుడు, మంచి దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిండు. ఆయన అబద్ధం ఆడయ్యా, మనం అబద్ధం ఆడతాం కానీ ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన ఖచ్చితంగా ఇస్తారయ్యా అన్నప్పుడు సరే అమ్మ అన్నాడు. ఇక బాబు ఆ రోజు ఉండి తెల్లారి ఖమ్మం వచ్చేసిండు. అయితే నేను రోజు ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నాకైతే ఏమీ లేదు ప్రభువా, నాకు ఇచ్చిన కొడుకు ఏమీ ఉద్యోగం లేదు ప్రభువా, మీ దయ అయ్యా, మీరిస్తే ఎంతైనా ఇవ్వగలిగిన దేవుడు అయ్యా, నువ్వైతే దెప్పే దేవుడు కావయ్యా, ఏ చుట్టాలు సాయం చేసినా కానీ దెప్పుతారయ్యా, మీరైతే దెప్పరయ్యా అని నేను ప్రార్థన చేసుకుంటున్నా, నాకు వచ్చిన మాటలు ప్రార్థన చేసుకుంటున్నా. అప్పుడు దేవుడు ఏం చేసిండు, మరి ఆ వైరా రోడ్లో ఫ్లాటు వచ్చింది వారానికి. బాబు అని ఇంటి మళ్ళీ ఖమ్మం పోయిండు. మరి వస్తుందంటమ్మా అన్నాడు. వస్తుందయ్యా గ్యారెంటీగా అని చెప్పిన. అట్నే వారానికి దేవుడు మాట్లాడిన వారానికి నాకు వైరా రోడ్లో ఖమ్మంలో ఫ్లాట్ వచ్చింది. బాబు ఫోన్ చేసిండు, అమ్మ మరి వైరా రోడ్లో నాకు ఫ్లాట్ ఇచ్చారమ్మా, నాతో పాటు 4గురికి వచ్చిందమ్మా, మరి గవర్నమెంట్ ఫ్లాట్ వచ్చిందమ్మా, నువ్వు రా అమ్మా, మరి ఫ్లాట్లో పోయి ప్రార్థన చేసుకుందాం రా అమ్మా అన్నాడు మా బాబు. సర్లే అని నేను ఖమ్మం రామంజారం నుంచి నేను గబగబా ఖమ్మం వచ్చి మా బాబు నేను ఇద్దరం తలకు పోసుకొని బైబిల్ తీసుకొని ఫ్లాట్ కాడికి పోయి, ప్రభువా మీ దయ అయ్యా, మీరు ఇచ్చారయ్యా, మా శక్తి కాదు, మా బలం కాదు, నా కొడుకు తెలివి కాదు, నా తెలివి కాదయ్యా, మీ దయ అయ్యా, మీరు ఇచ్చారయ్యా అని 2 మాటలు ప్రార్థన చేసుకొని నేను సెలవు గుర్తు వేసుకొని ఇంటికి వచ్చినప్పుడు బాబు ఆ ఫ్లాట్ని అమ్మేసిండు. అమ్మితే 12 లక్షలు వచ్చినాయి. ఆ తర్వాత అత్తగారు కూడా 3 లక్షల కట్నం ఇచ్చారు. ఆ ఏడే పెళ్ళి అయింది బాబుకి. ఇక అప్పుడు 15 లక్షలతోనే ఫ్లాట్లు బేరం చేసుకుంటుండవు, తగ్గినప్పుడు కొనుక్కుంటుండవు, పెరిగినప్పుడు అమ్ముకుంటుండవు. ఇందులో ఏ దగా లేదు, మోసం లేదు, అన్యాయం లేదు. ఆ రీతిగా మా బాబు బేరం చేసుకుంటా దేవుడు మాకు అన్ని సమృద్ధిగా ఇచ్చిండు. నా కొడుకు కూడా చాలా మంచోడు, నీతిమంతుడు, నన్ను కూడా చాలా ప్రేమగా చూసుకుంటాడు, నాకేమి తక్కువ చేయడు. మన ఎవరైనా ఏదైనా మాట కాడ కూడా అంటాడు, అమ్మ తల్లిదండ్రికి అన్నం పెట్టిన కొడుకుంటే లేకపోతే అంటాడు. నాకు దేవుడు మంచి కొడుకునిచ్చిండు. నా కొడుకు లాంటి కొడుకు అందరికీ ఉండాలి, అందరూ కూడా అట్ట సంతోషంగా ఉండాలి అని నేను ప్రార్థన చేస్తా. నా కొడుకు నన్ను చాలా బాగా చూసుకుంటాడు, ప్రేమగా చూసుకుంటాడు, నాకు ఏది తక్కువ చేయడు. మా ఆడపిల్లలను కూడా మంచిగా చూసుకుంటాడు, మా కోడలు కూడా మంచిదే, మా కోడలు కొడుకు చాలా మంచోళ్ళు, నన్ను మంచిగా చూసుకుంటారు. నాకు 3 ఆడపిల్లలు. మరి దేవుడు మా మమ్మల్ని అందరిని కూడా నా కుటుంబాన్ని దీవిచ్చిండు, ఆశీర్వదించిండు. అయితే నా చిన్న బిడ్డ చిన్నలుడు దేవుడిని ఎరగరు, వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు, వాళ్ళకి అప్పులైనవి మిరపదాటేసి. అయితే ఎప్పుడు అయ్యప్ప మాల వేసుకొని నా మనవన్న చిన్న పిల్లగాడిని తీసుకొని అమూరు పోతాడు, శబర పోతాడు, 3-4 ఏళ్ళు పోయిండు.
ఎన్ని ఏళ్ళు పోయినా కానీ ఏమీ లేదు. మిరపదాట పోయకుండా వదిలిపెట్టిండు అప్పులై. ఇక ఆమెనా ఇక లాభం లేదు. మరి ఒకరోజు పెళ్లి రోజు వచ్చింది వాళ్ళది పెళ్లి రోజు అయితే చర్చి పోదారు రండి అయ్యా, దేవుడు గొప్పవాడయ్యా, పెళ్లి రోజు అక్కడ చేసుకోండి చర్చిలో అని బతిలాడి నా చిన్న బిడ్డను చిన్నల్లుడిని తీసుకొని పోతే వచ్చారు. ఆ రోజు వాక్యం విన్నారు. ఇక ఆ రోజు అయిపోయింది. ఇంకొక వారం ఇక అట్ట వస్తూ ఉన్నారు. ఇక రాంగ వాళ్ళకి చిన్న పిల్లలను కూడా చదివించుకునే స్తోమత లేదు. ఆ తిథిలో మరి ఖమ్మం వచ్చారు. వాళ్ళు కూడా ఆడ ఆ పొలం అమ్మి ఆ బాకీలన్నీ తీర్చి ఖమ్మం వచ్చారు. ఖమ్మంలో ఒక ఆటో కొనుక్కున్నాడు. అప్పట్లో ఏమీ లేదు. ఆటో కొనుక్కొని ఆటోని సువార్తకు పెట్టిండు. సువార్తకు పెడితే ఆ సువార్తకు పెట్టి సువార్త చేస్తుంటే మళ్ళీ లారీ కొనుక్కోండు. లారీ సువార్తకు పెట్టిండు. మళ్ళీ ఇంకొక లారీ కొనుక్కోండు. దేవుడు దీవిచ్చిండు. ఆ అట్ట 2 లారీలు అయినాయి. ఆ 2 లారీలు కిరాయికి తిప్పుకుంటా కొడుకుని బిడ్డను చదివించుకొని కొడుకు బిడ్డ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో వాళ్ళిద్దరు జాబ్ చేస్తున్నారు. అది దేవుడి దయే కానీ మా తెలివి కాదు, మా బలం కాదు. ఆ తండ్రే దీవిచ్చిండు, తండ్రే తోడుగుండడు. సకలం చేసింది కూడా దేవుడే, యేసు ప్రభు తప్ప మాకు ఇంకెవరు సాయం చేసిన వాడు లేడు. ఆ యెహోవా తండ్రి ఆయన దయే, ఆయన కృపే మమ్మల్ని అనుక్షణం కూడా తండ్రే కాపాడుతుండు. అన్ని విషయాల్లో సాయం చేస్తాడు దేవుడు. నా పెద్దల్లుడు కూడా మంచిగా ఉండారు. మరి పెద్ద బిడ్డకి 2 బిడ్డరా కొడుకు, వాళ్ళు కూడా దేవుడిని అయితే ఎరగరు కానీ అయినా దేవుడు సాయం చేస్తాడు. మరి తర్వాత మరి నా కొడుకు కూడా ఒక అమ్మాయి కూడా చదువుకుంది మంచిగా, బుద్ధిమంతురాలు. నా మనవరాలు కూడా జాబు చేస్తుంది హైదరాబాదులో. నా మనవరాలకు కూడా నెలకి 3 లక్షలు జాబు చేస్తుంది. మరి అమెరికాలో నా చిన్నల్లుడు కొడుకు, చిన్న బిడ్డ కొడుకు, చిన్న బిడ్డ ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నారు. అందరూ మా కుటుంబాలు దీవించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి. అదే మేము దేవుడిని నమ్ముకోకపోతే మా ఎముకలు ఎప్పుడో చెదలు పట్టిపోయాయి. దేవుడు గొప్పవాడు, మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఈ దేవుడికి నేను ఏమి ఇచ్చిరడం తీర్చుకోగలను? నేను ఏమి ఇచ్చిరడం తీర్చుకోలేను అయ్యా. ఈ భూమి మీద అయ్యా, ఆకాశం మీద అయ్యా, భూమిలో సమస్తం మీ తండ్రి, మేము మీ వారిని తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా అని నేను ఏమి చేయలేను గనక తండ్రి, మీ గురించి అనేకులకు చెబుతాయ్యా, నేను సువార్త చేస్తాయ్యా అని నేను ప్రతిరోజు కూడా సువార్త చేస్తా. రోజు ఆ బజార్కి ఈ బజార్కి తిరుగుకుంటా నేను పత్రికలు పంచి పెడతా. ప్రతి ఒక్కళ్ళకి నేను ఎవరికి భయపడను. ఎస్ఐ గారికి ఇస్తా, కోర్టుకు పోతా, లాయర్కి ఇస్తా, మరి పోలీసులకి ఇస్తా, ఎవరికైనా ఇస్తా. ఏ దేవుడికి పూజలు చేసేవాళ్ళకి కూడా ఇస్తా. అయ్యప్ప స్వాములు ఎదురవుతారు నాకు. 10 మంది ఎదురైతే 10 మందికి పత్రికలు ఇస్తా. నేను స్వామి అని ఎవరిని పిలవను. వాళ్ళు అంటారు కదా మా అయ్యప్ప స్వామి అంటారు, నేను అన్న స్వామి అని. స్వామి ఒక్కడే, పైన ఉండడు, ఆయన సృష్టికర్త. ఆయనకు తప్ప దేవుడు లేడు. ఆయన ఒక్కడే స్వామి. మీరు నన్ను కొట్టినా తిట్టినా నేను ఆయనకు తప్ప నాకు దేవుడు లేడని చెబుతా. నేను ఎవరిని కూడా స్వామిని పిలవను నా నోటితోనే. అయితే ప్రతి ఒక్కరికి సువార్త చేస్తా. అయితే కొంతమంది అయితే అంటారు కదా, ఒకనాడు కొట్టుకాడ కూర్చొని నేను సువార్త చేస్తాను. ఒక ఆయన వచ్చిండు, అయ్యా ఇది చదువుకో నాన్న అన్న. అంటే కొడితే చెంప పగిలిపోవాలని అంటే నేను నవ్వినా, అయ్యా నీకు కోపం వచ్చి సరే కొట్టినానా, నువ్వు కొట్టినా తిట్టినా చంపినా నేనైతే పరలోక రాజ్యం పోతా. కానీ నీ జీవితం ఏందో నువ్వు చూసుకోనానా, నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడు అయ్యా. నువ్వు తిడితే తిట్టినవులే కానీ అయ్యా, దేవుణ్ణి తెలుసుకో అయ్యా, యేసు ప్రభుని తెలుసుకో అయ్యా, తెలవకే అంటున్నావులే అయ్యా, నాకేమి రోసం లేదు. నువ్వు కొడితే కొట్టయ్యా, కోపం వస్తే ఒకవేళ నిన్నెవరు ఇవ్వమన్నారన్న అంటే దేవుడే ఇవ్వండి అయ్యా, దేవుడే నాకు ఈ ఉద్యోగం ఇచ్చిండు, నీకు ఒక ఉద్యోగం ఇస్తే చేయమని చెప్పిండు, చేస్తున్నాయ్యా. నాకు దేవుడు తప్ప నాకు మనుషులు చెబితే నేను చేయట్లేదయ్యా, దేవుడే చెప్పిండు నాన్న. నీ కోపం వస్తే ఒకవేళ కొడితే కొట్టయ్యా, నేనైతే ఏమన్నాయ్యా నిన్ను అని నేను మాట్లాడుకుని లేచిపోయినా. ఆడ కొట్టుకాడున్నా అని రోజు ఏమిస్తుంటే నువ్వైనా చెప్పొద్దా? ఆమెకంటే జ్ఞానం లేదు, 75 ఏళ్ళు వచ్చినాయి. ఆమె రోజు పంచుద్ది బజార్లో తిరిగి, ఒకవేళ ఆమెకు బుద్ధి లేదు నీకు బుద్ధి లేదు ఆడు అంటే ఆమె అన్నది కదా, నేను కూడా దేవుడినే నమ్ముకున్నా, నేను కూడా ఇద్దామంటే నాకు తీరిక లేదు, ఆమె చేసేది మంచి పని అయ్యా అని ఆమె అన్నది. అనేది బాగానే ఉండాలి అనుకుంటే లేచిపోయిండు. కానీ నేను ఎవరికి భయపడను, నా దేవుడికి తప్ప నేను ఎవరికి భయపడను. నా దేవుడు సజీవుడు, నా కోసం ప్రాణం పెట్టిండు, నా కుటుంబం కోసం ప్రాణం పెట్టిండు, అందరి కోసం ప్రాణం పెట్టిండు. నేను పెద్ద పెద్ద బిల్డింగులు చూసి ఉండోళ్ళని చూసి నేను సంతోషాన్ని కానీ ఏడుస్తా. ఎందుకు ఏడుతానంటే
అయ్యో ఇన్నిండి సుఖమేముంది, అన్నీ ఉంచుకొని అగ్నిగుండం పాలవుతారు కదా ప్రభువా. ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ మార్చయ్యా, అనేకుల్ని మార్చయ్యా అయ్యా. మరి ఆయన అధికారులు అందరినీ మార్చయ్యా, మీరు పరిపాలించండి అయ్యా, ఈ రాజ్యాన్ని మీరు పరిపాలించండి తండ్రి. అందరూ మీ బిడలే నాయన, మీరే చేశారు అయ్యా. మట్టిని తీసి బొమ్మను చేసి ప్రాణం పోసిన దేవుడు అయ్యా. అయ్యా మీ పెదేల కాడ ఆ మట్టి బొమ్మ పెదేల కాడ ఉప్పని ఊస్తే ప్రాణం వచ్చిందయ్యా. అయ్యా మీలో జీవం మాలో పెట్టినవు నాయన. అయ్యా క్షమించు తండ్రి, వాళ్ళకి తెలవదు నాయన. దొంగలను మార్చయ్యా, ఎప్షాలను మార్చయ్యా, మోసగాళ్ళను మార్చయ్యా, అబద్ధీకులను మార్చు తండ్రి అని రోజు కన్నీరు పెట్టి ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తా. అంటే నాకు ఇల్లు కావాలని ఆడవట్లే, నాకు ప్లాట్లు కావాలని ఆడవట్లే, నాకు ఎండి బంగారం కావాలని ఆడవట్లే, నాకేమీ వద్దు అయ్యా. అందరినీ మార్చయ్యా, అందరినీ కూడా మీ తట్టు తిప్పున ఆయన. అందరు మీ బిడ్డలే అయ్యా, మీరు చేశారయ్యా అని రోజు ఏడుస్తా, రోజు ప్రార్థన చేస్తా. మా బాబుకు తెలవదు అంటాడు కదా అమ్మ, నీకు బంగారపు గాజులు చేపిస్తామ్మా, నీకు చంద్రారం చేపిద్దాం అనుకున్నామ్మా. నువ్వెందుకమ్మా తెల్ల చీర కట్టుకొని పోతున్నావమ్మా, మన కమ్మోరింగ్ కదా, మరి తెల్ల చీర కట్టుకొని పోతుంటే నాకు పరువు పోతుందమ్మా అన్నాడు. అంటే అయ్యా నేను పరువు పోవటానికి తప్పు కాదు నాన్న, జీవం కలిగిన దేవుణ్ణి నేను చెప్పడానికి పోతున్నా అయ్యా, ఇందులో తప్పేముంది, సినిమా గురించి నేను చెప్పటం లేదయ్యా. నాకు గాజులు వద్దు, నాకు బంగారపు గాజులు వద్దు, నాకు చంద్రారం వద్దు అయ్యా. నా దేవుడే బంగారం అయ్యా, నా దేవుడినే నేను ధరించుకున్నాయ్యా, నాకు ఏది వద్దయ్యా. నాకు మామూలు బట్టలే వేసుకుంటాను, కానీ నేను తెల్ల చీర కట్టుకొనే పోతాయ్యా చర్చికి. నా దేవుడిని గనపరచాలా, మహిమపరచాలా. నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టిండయ్యా, నేను దేవుడు బిడ్డలాగా ఉండాలి. నాకు పట్టు చీరలు అక్కర్లేదు, నాకు ఎండి బంగారం అక్కర్లేదయ్యా, నాకు బిల్డింగ్ ఉండా లేకపోయినా పర్వాలేదయ్యా, నేను చెట్టు కింద ఉండా పర్వాలేదు, నా దేవుడు ఉంటే చాలు అయ్యా. నా దేవుడిని నేను గనపరచాల, మహిమపరచాల, దేవుడు బిడ్డగా జీవించాలయ్యా. నాకు అదే కోరిక ఉంది. అనేకులు అందరికీ మరి చంద్రారాలు సొమ్ములు అన్నీ పెట్టుకొని రంగు బట్టలు వేసుకొని మన చిత్తం మనం చేసుకున్నట్టే కానీ దేవుడు చిత్తం చేయట్లేదు. మనం దేవుడు చెప్పినట్టు తింటలేదు, మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేసుకుంటున్నాం. ఏంది ఏడ చూసిన శవలకి మరి ముక్కుకి కాళ్ళకి ఎన్నో సొమ్ములు పెట్టుకుంటున్నారు. దేవుడికి ఇష్టమైతే దేవుడు ఇన్ని రంధ్రాలు పెట్టిండు, మనకి కళ్ళు పెట్టిండు, ముక్కు పెట్టిండు, చెవులు పెట్టిండు, మనకి అన్ని రంధ్రాలు పెట్టిండు కదా దేవుడు. ఆయనకి ఇష్టమైతే మన ముక్కు కుట్టలేడా, మన చెవు కుట్టలేడా? ఆయనకు చేత కాదా? ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మనకి ముక్కు చెవులు కుట్టలేదు. మనం అది అర్థం చేసుకుంటామా? లేదు. అన్ని సొమ్ములు పెట్టుకోవాలా అనుకుంటున్నారు, కానీ నాకైతే ఇష్టం లేదు. నేను బంగారం నేను చేతితో అట్లా అంటుకోను. అసలు నా దేవుడే నాకు బంగారం. నా దేవుడి కంటే బంగారం నేను అంటుకుంటే దాన్ని నేను ప్రేమించినట్టే కదా, నాకు అవసరం లేదు. నా తండ్రి నేను చనిపోతే బంగారం మేడలో ఉంచుతుడు, అదే నా నమ్మకం. నా దేవుడి కాడ నేను ఉంటున్నాను నమ్మకం, అందుకని నేను బంగారాన్ని ప్రేమించను. నా దేవుడి కంటే ఈ భూమి మీద దేనిని నేను ప్రేమించలేను. నా తండ్రి తర్వాతనే నా బిడ్డలైనా నా కొడుకులైనా ఎవరైనా సరే నా తండ్రి ముందు. నా యెహోవా దేవుడిని కంటే ఎక్కువ నేను దేనిని ప్రేమించను, నా తండ్రినే ఎక్కువ ప్రేమించుతా. అయితే బాబు ఏం చేసిండంటే, మరి అమ్మ నీకు మంచిగా అన్నీ ఇస్తా, మంచి బట్టలు తెస్తా, మంచిగా తిను, మంచిగా ఇంట్లో ఉండమ్మా, నీకెందుకు నువ్వు బయటికి బాబాకు, నువ్వు బజారీ బాబాకమ్మా, ఎక్కడన్నా పడిపోతావమ్మా, ఎండల్లో కూడా నువ్వు సువార్త చేస్తున్నావా? లేదయ్యా, చనిపోతే పరలోక రాజ్యం పోతా, బతికుంటే సువార్త చేస్తాయ్యా, ఆయన పని చేయాలయ్యా, ఆయనకు నేను ఏమి ఇచ్చడం తెచ్చుకున్నాను, నేను ఏమి ఇవ్వలేనయ్యా, నాకు ఇన్ని గొప్ప కార్యాలు చేసిండయ్యా, నా కుటుంబం అందరినీ రక్షించిండయ్యా అని నేనేం చేసిన. బాబు కూలికి పోతే ఊకోడు, బాబు దేవుడు కాస్తే కుత్తో ఇచ్చిండు, నా కొడుకు కొద్దిగా మాటకారి, అయితే నేను కూలికి పోతే ఊకోడు. నేను ఎవరైనా చర్చికి వస్తే నేను ఎట్ట తెచ్చిపోవాలా? బాబు తెలవదు కదా, నాకు సరిపోయానే ఇస్తాడు డబ్బులు, నేను ఎక్కువ తక్కువ నీ ఎందుకమ్మా ఏం చేస్తావు అంటాడు. వాడికి తెలవదు, ఏమని చెప్పేది కాదు, అట్ట కాదు ఇట్ట కాదని దొంగతనంగా మా ఊరి దగ్గర చెవాయిగూడెం అని ఉంది, ఆడ పెద్ద గోడ ఉంది, మిరపకాయ తోడేలు తీసేది. బాబుకు చెప్పకుండా ఏం చేసేది, మాకు గేదెలు ఉన్నాయి, నేను రెండో కూతురు కాడుంటా, రెండో అల్లుడు చనిపోయిండు, అయితే ఆ రెండో కూతురు ఆ గేదెల పాలు తీసి 4 ఏళ్ళకి ఇచ్చి వస్తుంది. అయితే నేను ఇచ్చి వస్తలే అని పాల బాటలు అన్నం కూడా బాక్స్లో పెట్టుకొని ఆటో ఎక్కి బాబు తెలవకుండా శివాయిగూడెం పోయి మిరపకాయ తోడేలు తీసేదాన్ని. తీసి అయ్యో ఆత్మల భారం, ఆత్మలు రక్షించాలా, నన్ను రక్షించిన దేవుడు, నేను పాపిని, నేను దేవుడిని ఎరగను,
అయ్యో దేవుడు నాకు కనపడి మాట్లాడిండు, నా కుటుంబం నేను మంచిగా ఉన్నాం, నేను అంటమే కాదు అనేకులు మంచిగా ఉండాలని ఒక్కొక్క ఇంటికి ఎవరు బాధల్లో ఉండారో ఎవరు కష్టాల్లో ఉండారో తెలుసుకొని ఇంటింటికి 3 నెలలు తిరిగిన, ఒక్కొక్క ఇంటికి 3 నెలలు తిరిగి వాళ్ళని అయ్యా చర్చికి రండి, అమ్మ మీరు చర్చికి రండి, మీరు బాగుపడతారమ్మా, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తారు, అన్నీ ఇస్తారు, చనిపోతే పరలోక రాజ్యం ఇస్తారు, అయ్యా పరలోక రాజ్యం కోట్లు పెట్టినా దొరకదు, రాండి నాన్న అని ప్రతి ఇంటికి 3 నెలలు తిరిగిన. 30 ఇళ్ళకి పోయినా, 30 ఇళ్ళు కూడా ఒక్కొక్క ఇంటికి 3 నెలలు తిరిగి ఒక ఆయనకైతే 3 నెలలు ఛార్జీ పెట్టుకున్నా, మిరపకాయ తోడేలు తీసి ఆ డబ్బులు బాబు తెలవకుండా నేను ఛార్జీలు పెట్టుకొని అనేకులకి ఎంతమందికో ఛార్జీలు పెట్టుకొని చేసిపోతున్నా. నాకేం కావాలంటే నేను ఆస్తి కావాలని కోరుకోవట్లే, ఎండి బంగారం కోరుకోవట్లే, నశించిపోకుండా నరకానికి పోకుండా మరి దేవుడు వైపు తిప్పాలని నా కోరిక, నా ఆలోచన. అనేకులు రక్షించబడాలని ఆత్మల కోసం నేను ప్రతి ఇంటికి పోయి అక్క రాండి అమ్మ, రాండి చెల్లి, రాండి తమ్ముడు అని అనేకుల్ని బతిలాడి మరి 10 మంది ఉంటే వాళ్ళ మధ్యలో పోయి కూర్చుంటా. అమ్మ దేవుడి గురించి తెలుసా మీకు, ఆయన తెలవకుండా ఆయన ఏది ఉండా అర్థమే, యేసుప్రభు లేకుండా ఏది ఉండా అర్థమే, నిత్యరాజ్యం ఆయన ద్వారాగానే ఉంది, పరలోక రాజ్యం ఎవరి ద్వారాగా లేదు, ఎన్ని పూజలు చేసిన సర్వం అర్థమే ఈ లోకంలో. అమ్మ రాండి అమ్మ చర్చికి రాండి అంటే మా దగ్గర ఛార్జీ డబ్బులు లేవు పెద్దమ్మ అనేది అంటే నేను పెట్టుకుంటారా అమ్మ, ఎంతోమందికి నేను అట్లా ఛార్జీలు పెట్టుకొని చర్చికి తీసుకుపోయినా. కానీ మా మందిరంలో రక్షించబడ్డోళ్ళు మరి నేను తీసుకుపోయిన వాళ్ళు నా శక్తి కాదు, నా బలం కాదు, నేను ఎందుకు పనికిరాని దాన్ని, దేవుడే నన్ను పంపించిండు. ఆ రకంగా 30 మంది రక్షించబడ్డారు. 30 మందికి ఛార్జీలు పెట్టుకొని నేను తీసుకుపోయినా. ఒకళ్ళిద్దరికి ఏం పెట్టలేదు, కానీ కడవాళ్ళందరికీ మాత్రం ఛార్జీ పెట్టుకొని వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగి తీసుకుపోయినా. నేను కులం మతం అని నేను అనుకోను, ఎవరికి చెప్పినా కానీ పెద్దమ్మ కమ్మూరు పెద్దమ్మ మరి మా ఇంటికి వస్తే నువ్వు టీ తాగుతావా, అన్నం తింటావా, తింటామ్మా నేను అన్నం తింటా, టీ తాగుతా పెట్టండి అమ్మా, మీరు కమ్మూరు కదా, కమ్మూరు రెడ్డెవరు ఎవరు లేరమ్మా, అందరం దేవుడు బిడ్డలే, అందరినీ దేవుడే చేసిండమ్మా, మరి మేము తిన్ను మేము ఆ కమ్మూరు అని అంటే వాళ్ళు ఎట్లా రచించబడతారు, వాళ్ళ కోసమై తినాలి, వాళ్ళకి తెలియదు అందరం ఒకటే. మరి మంచోళ్ళు చెడ్డోళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు, మరి తాగుబోతులు తిరుగుబోతులు అన్ని కులాల్లో ఉన్నారు. కులాన్ని గురించి అనవద్దు, ఆడ మగ 2 కులాలు, అవ్వను ఆదాం చేసిండు దేవుడు, అవ్వ ఆదాముల నుంచి మనం అందరం వచ్చినాం, అందుకని కులం మతం లేదు, అందరూ ఒకటే, అందరం సమానమే. శుభ్రంగా లేని వాళ్ళు ఏ కులంలో అయినా ఉండారు, శుభ్రంగా కలిగిన వాళ్ళు ఏ కులంలో అయినా ఉండారు, నేను అంతే అనుకొని ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరిచి వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళని తీసుకొని పోయి నేను మందిరంలో చేర్చాల. తర్వాత దేవుడు ఉండడు, ఆయనే మార్చుకుంటాడు, కానీ తీసుకుపోవటం నా బాధ్యత. ప్రతిరోజు కూడా నాకు ఆకలైనా దప్పికైనా శాతైనా కాపోయినా, నాకు ఇప్పుడు 75 ఏళ్ళు వచ్చినాయి, అయినా కూడా ఎండైనా వానైనా చలైనా నేను సువార్తకు మాత్రం పోకుండా ఉండను. ప్రతిరోజు నేను సువార్త చేయాల్సిందే. ఎవరైనా తిట్టినా ఓర్చుకుంటా, ఆశాం పీశాం పాదరబాదినా బాధలేదు నాకు, కానీ ఆత్మ రక్షించబడాలి, ఆ ఆత్మ రక్షించబడాలి, అది నా బాధ్యత. నేను నాకు చేసిన సాయానికి నాకు దగ్గర వాళ్ళు ఎందరు ఉన్నారో, పాపులు దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అనేకులు రక్షించబడాలయ్యా. నేను ప్రార్థన చేసుకొని అయ్యా నేను ఇప్పుడు సువార్త పోతున్నా అయ్యా, మీరు నాకు తోడుగా ఉండండి అయ్యా, మీరు లేదు నేను పోలేనయ్యా, నేను ఒక్క కుక్కనయ్యా, నన్ను కొడతారు తిడతారయ్యా, మీరుంటే ఎవరు కొట్టరయ్యా, అయ్యా నాతో రాండి అయ్యా అని దేవుణ్ణి అడిగి నేను రోజు సువార్తకు పోతా. ఎవరో అంటారు, అందరూ అయితే అందరూ చాలామంది నవ్వుకుంటా తీసుకుంటారు, కానీ ఎవరో ఎదురు తిరుగుతారు, ఎవరో అంటారు, బుద్ధి లేదా జ్ఞానం లేదా, ఈ వయసుకు వచ్చింది నువ్వు సువార్త చేస్తున్నావు అంటే, అయ్యా మీకు తెలవదు నాన్న, తెలిస్తే మీరు అనరయ్యా అంట. కానీ నేను ఎవరినైతే ఎదురు మాట్లాడను. మరి నేను ఎదురు మాట్లాడినంటే నేను ఎప్పుడో పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్న దేవుడు నన్ను ఆ చీకటగల దొంగ ఊబిలో నుంచి మరి నాశకరమైన గుంటలో నుంచి పైకి తీసిండు నా దేవుడు, నా పాదాలు బండ మీద నిలిపిండు. అందుకని నేను ఎప్పుడో చచ్చిపోయినా నాకెందుకు రాసం, నా దేవుడిని ఈటలతో పొడిచి కొరడాలతో కొట్టి బళ్ళాలతో పొడిచినప్పుడు తలక ముళ్ళ కిరీటకం పెట్టినప్పుడు ఏమన్నాడు దేవుడు, ఏమన్నాడు, వీరేం చేస్తున్నారు అయ్యా, వీరు ఎరగరు, వీరిని క్షమించమన్నాడు. మరి నేను ఏసై బిడ్డనైతే నాకుండొద్దా నిమ్మలం, నాకుండొద్దా నిదానం, నేను దేవుడు బిడ్డను కదా, ఆయనే ఓర్చుకున్నాను, నేను ఎంతటి దాన్ని,
నన్ను కొట్టినా నాకు ఇది తగిందే అనుకుంటా. నేను ఇంతకాలం కూడా నా కోసం ప్రాణం పెట్టిన తండ్రి నాకు ఇంతకాలం నన్ను సాదుకుంటూ వచ్చిండు, నా కుటుంబాన్ని రక్షించిండు. అందుకని అందరికి తెలవకే వాళ్ళు అనేదని నేను ఆలోచించుకుంటా. ప్రతి ఒక్కళ్ళకి నేను చెబుతా. నాకు రోషం లేదు, నాకు కోపం లేదు. మరి మా దైవ శాఖలు కూడా గొప్ప దైవ శాఖలు. నేను ఖమ్మం వచ్చిన మా అయ్యగారి పేరు సైమాన్ గారు. మా సైమాన్ గారు మమ్మల్ని నీతి మార్గంలో నడిపించిండు, సత్య మార్గంలో నడిపించిండు, బోధలో మమ్మల్ని పెంచుతుండు. మా దైవ శాఖలకు ఎంతో సువార్త భారం ఉంది. మా దైవ శాఖలు ఆ దైవ శాఖలు అమ్మగారు అయ్యగారు మరి రోజు ప్రార్థన చేస్తారు అనేకుల కోసం, నశించిపోయే ఆత్మల కొరకు. వారు అన్నమే తినరు, అసలు ఎప్పుడు పాలు తాగుతారు, ఎప్పుడు అన్నం ఏం తింటారో తినరు. ఎప్పుడు కూడా తెల్లటి వస్త్రాలు వేసుకుంటారు, ఎప్పుడు కూడా ఆత్మల భారం కలిగి ఉండారు. అమ్మగారు అయ్యగారు కూడా ఎంతో దప్పిక అన్నమాట, ఆత్మలు రచించబడాలని. మా అయ్యగారు మమ్మల్ని 3 సంఘాలు 3 మందిరాలు ఉన్నాయి సైమాన్ గారికి. అయ్యగారు ఏం చేశారు, ప్రతి ఒక్కళ్ళను కూడా 3 సంఘాలలో కూడా నెలకు 2 సువార్తలు చేస్తారు. నెలకు 2 సువార్తలు ఎంత దూరమైనా తీసుకొని పోతారు. మరి ఢిల్లీ దేశం పోయి 7 అంతస్తుల బిల్డింగులో ఉంచి మమ్మల్ని 400 మందిని వంట మనుషులు 2 తీసుకొని, బియ్యం బత్తాలు వేసుకొని, మరి నూనె డబ్బాలు వేసుకొని మమ్మల్ని అందరం తీసుకొని పోయారు. అయ్యగారికి ఎంత భారం ఉందో తీసుకొని పోతే అక్కడ మమ్మల్ని అన్నం వండుకొని ఇట్లేదు. అయ్యగారికి దండాలు పెట్టడం, అందరూ మరి సాలవలు కప్పటం. అమ్మో ఇంతమంది జనాన్ని తీసుకొని అయ్యా మీరు ఇంత భారం కలిగి సువార్తకు వచ్చారంటే మాటలు కాదు అని అనేకులు కూడా వాళ్ళే వంటలు చేసి మాకు భోజనాలు పెట్టారు. మరి మేము ఢిల్లీలో 10 రోజులు సువార్త చేసినాం. ఇడుపులు పాయిపోయినాం, అక్కడ 5 రోజులు సువార్త చేసినాం. మరి పాపికొండలు పోయినాం, అక్కడ సువార్త చేసినాం. అడవుల్లో కొండల్లో మరి ఎక్కడెక్కడ కూడా నక్సలెట్లకు కూడా ఇచ్చినాం. అయితే మా బాబుకి తెలవదు, నా బిడ్డలకి కొంతమందికి తెలవదు. వీళ్ళు ఏమంటారంటే నక్సలెట్లు అయినా పర్వాలేదు, వాళ్ళు అంటారు ఒక చంపుతారు, అమ్మో అడవిలో పోతే సత్యం నేను చస్తే పరలోకం పోతాం. మరి వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళు కూడా చేరాలిగా. అందుకని నేనేమంటున్నానంటే మా బాబుకి తెలవదు, మా కొడుకు వాళ్ళకి, మా పెద్ద బిడ్డ వాళ్ళకి తెలవదు కాబట్టి, దేవుడి గురించి తెలవదు కాబట్టి, ఒకవేళ యాసలంటే చచ్చిపోవచ్చు, నేను ముక్కలైపోయి నేను పరలోకం పోతా, నాకేం భయం లేదు. కానీ వీళ్ళు అంటారు కదా అయ్యగారు అమ్మగారు దేశపోయారు, సంఘం అందరు దేశపోయారు, మా అమ్మని ఏం చేశారని అంటారు అని నేనేం చేసినా కాగితం రాసి సంతకం పెట్టి ఏమని రాసినంటే మరి నేను జీవం కలిగిన దేవుడి దగ్గరకు పోతున్నా, ఆయన గురించి నేను సువార్త ప్రకటించడానికి పోతున్నా. మరి మేము మంచిగా సజీవులుగా వస్తే రావచ్చు, రాకపోతే ఎవరైనా చంపేయచ్చు. చంపేసినా కూడా ఆ శవాన్ని తీసుకొచ్చి మంచిగా నన్ను సంతోషంగా దానం సమాధి చేయండి. నేను చచ్చిపోతే, బతికుంటే మాత్రం మళ్ళీ వచ్చి సువార్త చేస్తా. ఎవరిని ఏమనొద్దు, అమ్మగారిని అనొద్దు, అయ్యగారిని అనొద్దు, సంఘాన్ని అనొద్దు. నా ఇష్టపూర్తిగా మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఈ లోకం కోసం ఆయన భుజంలో పైన రాజ్యభారం ఉంది యేసు ప్రభుకి. ఈ రాజ్యానికి, ఈ దేశానికి ఆయన సృష్టికర్త, ఈ ప్రపంచానికి. అందుకని ఆ సృష్టికర్తను గురించి చెప్పడానికి నేను పోతున్నా, జీవం కలిగిన దేవుడి గురించి చెప్పడానికి పోతున్నా. మీరెవరు ఏమనొద్దు దేవుడిని అని కాగితం రాసి సంతకం పెట్టి అయ్యగారి చేతికి ఇచ్చిన. కానీ నేను ప్రతిరోజు సువార్త చేస్తా. నేను ఆయన లాయర్ అని దడవను, ఈయన ఎస్ఐ అని దడవను. నన్ను బోనిస్తే చాలు, కానీ నరేంద్ర మోడీకి కూడా ఇస్తా, పత్రిక దేశపోయి ఎవరికైనా ఇస్తా, కేసీఆర్కి ఇస్తా, రేవంత్ రెడ్డికి ఇస్తా, ఎవరికైనా ఇస్తా. నేను భయపడటమని అంత తెలియదు నాకు ఎంతో ఖుషాలు, ఎంతో ఆనందం. ఎక్కడైనా ఆయన సాక్షిగా నేను బతకాలి, బతికిన కోసం అన్ని రోజులు ఆయన కొరకే బతకాలి, ఆయన కొరకే జీవించాలి. ఆయన గొప్ప దేవుడు, కులం లేదు, మతం లేదు. మేము కమ్మోరు అంటారు, మేము రెడ్డోరు అంటారు, బ్యామలకు కూడా చెబుతా. బ్యామలు అయితే అంటారుగా మేము బ్యామలం అంటారు. బ్యామలు నడిచేది ఈ భూమి మీద కాదా? మరి వేపనూరు వాటలోనే తింటున్నారా? మరి ఎవరు ఏ వాటలు అయితే తింటున్నారుగా? మరి మేము బ్యామలం అని అంటారేంది? నువ్వు బ్యామడు ఒక రోజు వేపనాయనకి చెప్పిన, మరి ఆటో ఎక్కిండు, ఆటో ఎక్కి మరి ₹1,00,000 అయినాయి, మెన్నారాలు ఆపరేషన్ అయితే మళ్ళా పోవాలంట, అది బాగా కాలేదట అనుకుంటున్నారు బ్యామలు ఇద్దరు. నేను అన్నా, అయ్యా ఇంత కొబ్బరి నూనె డబ్బా తీసుకొని రాండి అయ్యా, దేవుడు బాగు చేస్తారయ్యా, మా అయ్యగారు ప్రార్థన చేస్తారు రాండి అయ్యా అంటే, మేము బ్యామలం అమ్మా, మాకు చెబుతున్నావు, మేము బ్యామలం అయ్యా అని. అయ్యా బ్యామడం ఎప్పుడైనా నువ్వు తల్లిగారు మూల బ్యామడం అయి పుట్టినవా? పుట్టాక జంజం వేసుకున్నాక నువ్వు బ్యామడం అయినావు.
అవి మనం చేసుకోవటమే, అవన్నీ కల్పించుకోవటం మనమే. నేను బ్రాహ్మణ్ణి, నేను ఆయన్ని, నేనేన్ని. ఏడుందయ్యా బ్రాహ్మణులు లేరు, ఎవరు లేరు, అందరూ ఒకటే, అందరు సమానమే. కులం లేదు, మతం లేదు. ఆడ మగ రెండే రెండు కులాలు ఏడుండయి అసలు. దేవుణ్ణి తెలుసుకో, పరలోకం పోతావు. కానీ ఈ లోకంలో నేను బ్రాహ్మణ్ణి, నేను కోటాయన్ని, నేను కమ్మూరిని, నేను రెడ్డూరు. ఆడ మగ రెండే రెండు కులాలు లేవు, మతాలు లేవు, అందరూ సమానమే. దేవుడు అందరినీ చేసిండు, మట్టిని తీసి బొమ్మను చేసి అవ్వనాదావం చేసిండు. అందరం ఆయన బిడ్డలవే. తాగుబోతోడు ఆయన బిడ్డే, తిరిగిపోతాడు ఆయన బిడ్డే, దొంగ ఆయన బిడ్డే, ఎఫ్సార్ ఆయన బిడ్డే, అనేకులు ఆయన బిడ్డలే. అందుకని ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అంగీకరించాలి. ఆయన తప్ప దేవుడు లేడు. తెలవక మనిషి చేసిన బొమ్మ నడుతుందే, మనిషి చేసిన బొమ్మ తింటదే, అది తిరుగుద్దే, దానికి తెలివి ఉందే, దానికి జ్ఞానం ఉందే. మన్ని చేసిన దేవుడు గొప్పవాడు. ఆయన మనకి అవయవాలన్నీ పెట్టిండు, గుండెలు, పేగులు, కిడ్నీలు అన్నీ పెట్టిండు. ఆయన చేసిన కళ్ళు చూస్తున్నాయి, ఆయన చెవులు చేసిండు వింటాను. కానీ మనిషి చేసిన బొమ్మ ఆయన మరి కాసలు ఆయన చేసిన దేవుడు బొమ్మ. మరి ఆ బొమ్మ మాట్లాడిద్దే, ఆ బొమ్మ నడుచుద్దే, ఆ బొమ్మ తింటదే. మనకి తెలివి ఉంటే మేమందరం దేవుణ్ణి నమ్ముకున్నామంటే మనం ఎవరు నమ్ముకున్నామని ఆలోచిస్తున్నారా? మీరు ఆలోచించలే. ఎంతసేపటికి కూడా ఆయన దేవుడు, ఏం దేవుడు, అసలు ఎవరు దేవుడు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చిండు, ఆయన ఎందుకు ప్రాణం పెట్టిండు అర్థం చేసుకోండి. మీరు అనేకులు కూడా దేవుడు తట్టు తిరగండి. ఆ భయంకరమైన అగ్నిగుండం ఎవరు తప్పించుకోలేరు. ఒక్క యేసు ప్రభు ద్వారా తప్ప పరలోక రాజ్యం ఎవరు జారలేరు, ఎవరు చేత కాదు. ఈ మన బతికి లోకాశ. ఆదివారం వచ్చిందంటే అమ్మ నేను ఇవాళ పని పోతే 500 వస్తాయి, 500 వస్తాయి. కానీ దేవుడు మన మెచ్చుతురా, మన భక్తి మెచ్చుతురా? మన ఇష్టం వచ్చిన మనం చేసుకుంటున్నాం, మన చిత్త ప్రకారం మనం నడుచుకుంటున్నాం. దేవుడు చిత్తం చేస్తున్నావా? తెల్లారిపాటికి పోదామని ఆశ లేదు. మరి ఎవరికైనా సరే ఇవాళ 500 వస్తాయనే చూసుకుంటున్నావు. కానీ అయ్యో దేవుడు పరలోకం ఇత్తరు. ఈ లోకంలో అన్నాలు బతుకుతాం, మా బతికితే 80, 70, ఇంకా బతికితే 100, అంతకంటే ఎక్కువ బతకం. కానీ కోట్ల సంవత్సరాలు పరలోక రాజ్యం ఉంది. దేవుడితో ఆనందంగా, సంతోషంగా, దేవుడితో బంగారు పీదుల్లో ఉంటాం, బంగారు మేడల్లో ఉంటాం. దేవుడు కోట్ల సంవత్సరాలు మనకి ఆయనతో ఉంటాం. మనం దేవుడి దగ్గర ఆనందంగా ఉంటాం. ఈ లోకంలో ఏముంది? ఏం లేదు. నాకు తీరదు, నాకు ఏడ పని ఉంది అమ్మో, పోరాటం. నా మనవాళ్ళకి కావాలి, మనవరాళ్ళకి కావాలి, ఆత్తిలు కావాలి, సొమ్ము కావాలి, సంపాదించి గొట్టేస్తాను. నాకు తీరదు, నేను చర్చికి రాను, పొద్దున్నే అంతకంటే రాను. దేవుణ్ణి మహిమపరచాల, దేవుణ్ణి గణపరచాల, తెల్లారిపాటికే పోవాల. అదే మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిండు, 1 లక్ష రూపాయలు ఇస్తారంట, 7ంటికే రావాలంటే ఆగుతారా? ఆగరు. 7ంటికే అంటే 6ంటికే ఉరుకుతారు. ఇప్పుడు దేవుడి దగ్గర కంటే అంతకంటే తక్కువ పరలోక రాజ్యం. తెల్లారిపాటికి పోవద్దా? దేవుణ్ణి మహిమపరచొద్దా? దేవుణ్ణి గణపరచొద్దా? ఆయన మన కోసం ప్రాణమే పెట్టిండు. మనం ఆయనకి ఏమి ఇస్తున్నాం? ఏమి ఇచ్చడం నేర్చుకుందాం. ఆయన మాట వినాలి. అయ్యో చూసే జనం కూడా అన్ని జనాంగం ఏమనుకుంటారంటే వీళ్ళు తెల్లారిపాటికే పోతున్నారు, వీళ్ళు తెల్లటి వస్త్రాలు వేసుకున్నారు. దేవుడు బిడలు అలాగ ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు మన్ని ఏర్పరుచుకున్నాడు. మరి మనం పరిశుద్ధ జనం, మరి సొత్తైన ప్రజలం, ఆయన బిడ్డలం. మరి ఆయన బిడ్డలు ఏరుగా ఉండాలి. వాళ్ళు రంగు బట్టలే, మనం రంగు బట్టలే. వాళ్ళకి మనకి తేడా ఏంటి? మన దేవుడు బిడ్డలమని గుర్తింపేంది. నేను అంతే అనుకుంటా. నాకు మాత్రం రంగు ఎక్కడా ఉండటానికి లేదు. తెల్లటి వస్త్రాలు వేసుకోవాలి, తెల్లారిపాటికే పోవాలి, ఏడదాడేసుకునైనా పోవాలి. దేవుడు ఇత్తరు మనకి. దేవుడు పరలోక రాజ్యం కావాలి. ఇవన్నీ ముఖ్యమైనవి కావు అని నేను అనుకొని నాతో ఉండవాళ్ళు కూడా ఈరోజే సిద్ధపరుతా. శనివారం నాడే అందరం సిద్ధపరుతా. అమ్మ మనం తెల్లారిపాటికి పోవాలి, ఆరాధనకు అందుకోవాలి. ఆరాధనకు మనం అందుకోలేదనుకో ఆ రోజు బోనట్టే లెక్క. అసలు మనం మందిరానికి బోనట్టే లెక్క. దేవుడిని మహిమపరచాలి, దేవుడిని గణపరచాలి. ముందెవరు వస్తున్నారో దేవుడు చూస్తారు. కానీ మన ఇష్టం వచ్చినప్పుడు పోతే నీకు ఇష్టం వచ్చినప్పుడే కాదు, నీకు కష్టం వచ్చినప్పుడే కాదు, నీకు నష్టం వచ్చినప్పుడే కాదు. దేవుడు ఎప్పుడూ ఉండాలి. ఆయన అంటే మనకి భయం ఉండాలి. ఎవరైతే ఆయన అందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు అన్నీ ఇస్తారు, వాళ్ళని దీవిస్తారు, వాళ్ళని ఆశీర్వదించరు, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. మన చూసి అనేకులు మార్చబడాలి. మన క్రియలను బట్టి దేవుడు మరి మన చూసి మనం చెప్పక్కర్లే, మన చూస్తేనే
అర్థమైపోద్ది వీళ్ళు దేవుడు బిడ్డలని. మరి మనం గుర్తింపుగా ఉండాలి దేవుడికి. మరి దేవుడు గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, పరమ తండ్రి. ఆ తండ్రిని మనం అందరం కూడా ఆరాధించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండాలి, విశ్వాసం ఉండాలి, వినాలని మనకి ఆశ ఉండాలి. ఆశ లేకపోతే మనం మనం ఏం వినగలుగుతాం? ఆశ ఉండాలి, పోవాలి, తండ్రి దగ్గర పోవాలి, పోయి మన బాధలన్నీ ఆయనకు చెప్పుకోవాలి. మన తల్లిదండ్రులకి చేస్తే వాళ్ళు తీరవరు, వాళ్ళ వల్ల కాదు. మరి ఏ బాధలైనాగా ఆయనకు చెప్తే ఆయన తీరుతుడు. ఆయన ఏదైనా ఇయ్యగలిగింది దేవుడు. ఆయన బిడ్డలం మనం, ఆయన సొత్తైన ప్రజలం. అందుకని ఈ లోకంలో ఎవ్వరు కూడా మన బాధలు తీర్చేవాళ్ళు లేరు, మనకి పరలోక రాజ్యం ఇచ్చేవాళ్ళు లేరు. ఏ దేవుడి ద్వారా కూడా పరలోక రాజ్యం లేదు. ఒక్క యేసు ప్రభు యెహోవా దేవుడు తప్ప. యెహోవా దేవుడు యేసు ప్రభుని భూమి మీదకి పంపించిండు. ఎందుకంటే మానవుల రక్షణ కొరకై ఆయన భూమి మీదకి వచ్చిండు. ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యం లేదు. ఆయన ఒక్కడే మన్ని పరలోకం చేర్చే దేవుడు. అందుకని అనేకులు ఆయన్ని తెలుసుకోవాలి. ఆయన ద్వారా తప్ప ఎవరి ద్వారా లేదు పరలోక రాజ్యం. అందుకని ఎన్ని సంపాదించేందుకు నేను ఆరాటం పోరాటం నాకేడ కుదురుద్దని సంపాదించి గుట్టలేసి చివరికి ముసలితనం వచ్చాక చెవుడు వచ్చి కళ్ళు పోయి ఇప్పుడు ఏమంటారు, ఓయ్ అరకుండా కూర్చో, నీకు కళ్ళు చంపడం చెవులు అని రావు, నీకెందుకే చేసిన నాలు ఆరాటం పోరాటం చేసి సంపాదించి గుట్టేసి ఇవాళ ఏమంటది, అయ్యగారు నేను చర్చికొస్తా, ఇప్పుడే చేంజ్ చేస్తావు, దేవుడి గురించి ఒక మాట చెప్పగలుగుతావా, దేవుడి గురించి సువార్త చేయగలుగుతావా, దేవుడి గురించి నువ్వు ఎవరికైనా మందిరాన్ని దేశపోగలుగుతావా? ఇంట్లో వాళ్ళు ఎందుకు పనికి రాక మూల కూర్చోంటే అప్పుడు వస్తాయి గారు చర్చికి, అప్పుడు వచ్చేది. నీ వయసు అంతా కూడా ఆరాటం పోరాటం మనకి పెట్టినాను దేవుడు మన పిల్లలకు పెట్టడా? నువ్వు ఎందుకు నమ్మట్లేదు దేవుణ్ణి? మనకిచ్చిన అన్నవస్త్రం దేవుడు మనకి ఇయ్యడా? ఈ బిల్డింగులు మనతో వస్తాయా? ఎండి బంగారం మనతో వస్తుందే? అందరం ఒక్కనాడే పుట్టినామా? అందరం ఒక్కనాడే చచ్చిపోతామా అంటారు. మా అమ్మ వద్దంది, మా నాన్న వద్దన్నాడు చర్చికి, మా ఆయన వద్దాడు, మా ఆమె వద్దంది. అందరం ఒక్కనాడు పుట్టలేదు, అందరం ఒక్కనాడు చచ్చిపోము. ఎవరు ఆత్మకు వాళ్ళే లెక్క చెప్పుకోవాలి. రేపు దేవుడు అడుగుతుడు, ఎందుకు రాలేదమ్మా, నువ్వు ఎందుకు రాలేదు అయ్యా అంటే, నన్ను మా వాళ్ళు వద్దన్నారు, మీ వాళ్ళు నీతో వస్తారా? మరి మీ వాళ్ళని తీసుకొని రాపో అంటారు దేవుడు. మనోళ్ళు ఎవరు వస్తారు? ఎవరు రారు. ఎవరు ఆత్మకు వాళ్ళే దేవుడు లెక్క అడిగినప్పుడు చెప్పుకోవాలి. అందుకని మనం ఎవరు మాట అనవద్దు. మరి మనకి ధైర్యం ఉండాలి, దేవుణ్ణి నమ్ముకోవటానికి ధైర్యం ఉండాలి. ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడతారు, మన చాలా నిందలు అవమానపరుస్తారు. ఎన్ని చేసినప్పటికైనా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, జ్ఞానం కలిగి బతకాల. అయ్యా నీ పరలోక జ్ఞానంతో నింపయ్యా, నన్ను ధైర్యపరుసయ్యా, నన్ను వాడుకోయ్యా. అయ్యా నేను ఏమి చేయలేనయ్యా, నీ సువార్త ఒక్కటే చేయగలుగుతాయ్యా, నా వల్ల ఏది కాదు నాయన అని నేను దేవుణ్ణి అడుగుతా. మరి మా బాబుకి ఎన్నో ఇచ్చిండు దేవుడు, అన్ని ఇచ్చినా కూడా వాడికి తెలవదు కాబట్టి నేను దర్శన భాగం నెలకు 500 ఇస్తా. ఎందుకంటే నా కొడుకు ఇచ్చిండు కదా, నా కొడుకు ఇచ్చిండు, వాడికి తెలవదు కదా. నేను ఏ పని చేయను, నేను సువార్త చేస్తాను, అయినా 500 మాత్రం ఇస్తా. తర్వాత 2 సువార్తలకు 200 ఇస్తా. నేను ప్రతి ఒక్క సువార్తకు ముందే ఉంటా. నేను కర్రపోటు వేసుకుంటా అయినా గడగడ వణుక్కుంటున్నాయినా నేను సువార్త చేస్తా. ఏడన్నా పడిపోతే పర్వాలేదు, చేసుకొచ్చి నేను చచ్చిపోతే నన్ను సమాధి చేయండి, బతికుంటే సువార్త చేస్తా. పౌలు గారు ఎంత చేసిండు, సమస్తం ఇది పెంటే అన్నాడు, ఇది నేను నీడవడే పారబోతున్నా అన్నాడు. మనం ఏం సువార్త చేస్తున్నాం? నేను చేస్తే రోజు ఆ బజారుకి ఈ బజారుకి 2 బజార్లు 3 బజార్కే చేస్తాను. ఆయన ఎన్ని గ్రామాలు పల్లెలు పట్టణాలు అన్నీ కూడా ఎన్నో జిల్లాలు ఆయన మార్చిండు. మా దైవ శాఖలు కూడా 480 సువార్తలు చేసినాం. జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు ఎక్కడెక్కడ కూడా సువార్త భారం. మా దైవ శాఖలకు ఎంతో సువార్త భారం ఇచ్చిండు దేవుడు. ఆ బోధలో మేము పెరిగినాం. మా తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు మాకెంతో నీతి మార్గంలో సత్య మార్గంలో నడిపించారు. మరి మా కోసం ఎంతో ప్రార్థన చేశారు. మా దైవ శాఖలు ప్రార్థన వల్ల, దేవుడి దయ వల్ల మేము మంచిగా ఉండం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని నేను చెప్తున్నా. మీరు దేవుణ్ణి తెలుసుకోండి. యేసు ప్రభు గొప్ప దేవుడు, మన కోసమే ప్రాణం పెట్టిండు. ఆయన మరి ఈ భూమి ఆకాశాన్ని చేసిన దేవుడు. ఆయన సూర్యచంద్రాదులను చేసిండు, సుక్కలను చేసిండు, అన్నీ చేసి దేవుడు మన్ని కూడా మట్టిని తీసి బొమ్మను చేసి ప్రాణం పోసి
ఆదాముని అవ్వని చేసిండు. మరి మనం అందరం కూడా ఆ అవ్వ ఆదాము సంతానం. అందుకని మీరు అందరు కూడా దేవుడిని తెలుసుకోండి. ఆయన తప్ప మరి ఆదరించేవాళ్ళు లేరు, రక్షించేవాళ్ళు లేరు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన అందరూ తెలుసుకోండి. సైన్యాలకు అధిపతి అని యెహోవా తండ్రి ఆయన.